ప్రపంచంలో చాలామంది ఏథీయిస్టులు ఉన్నారు, దేవుణ్ణి నమ్మనివారు. ఒకవేళ దేవుడు ఉంటే ఉంటాడు, లేకపోతే లేదండి, ఆయన గురించి మాకెందుకులేండి సందేహాత్మకంగా ఉండే యాగ్నోస్టిక్లు చాలామంది ఉన్నారు. లేదా దేవుడు మనల్ని పట్టించుకోడు, ఆయన ఉన్నాడు కానీ ఎక్కడో ఆయన ప్రపంచంలో ఆయన ఉన్నాడు, ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి, ఇంక మనల్ని ఏం పట్టించుకుంటాడని దేవుడు మనల్ని పట్టించుకోడని వాదించే వాదనలు చాలా ప్రపంచంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా దేవుని వాక్యం ఖండిస్తూనే ఉంది. దేవుడు మన ఎవ్రీ డీటెయిల్లో కూడా ఆయన పట్టించుకునే దేవుడిని స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు భూమి ఆకాశములు సృజించగలిగిన శక్తి కలిగిన వాడు కాబట్టి, ఆయన సార్వభౌముడు కాబట్టి, సర్వాధికారం కలిగిన వాడు కాబట్టి, ఆయన తన ప్రజలకు సహాయాన్ని కలుగు చేయగలిగినవాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఎవరి సహాయాన్ని పొందక, ఏ సహాయాన్ని పొందక బాధపడుతున్నావా, ఏడుస్తున్నావా? దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు ఒక పేరుంది, ఎబెనెజర్ అని. ఆయన నీకు సహాయం చేసే దేవుడని.